హాయ్ కృష్ణ, నేను సినిమాలో దక్షిణ అనే క్యారెక్టర్ చేశాను. సో మిగతా అంతా సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు చిట్టిబాబు. బట్ ఈ సినిమాలో నాగరాజ్ క్యారెక్టర్ చేశాను, సాయి ఫ్రెండ్గా. సో చాలా అద్భుతంగా ఉంటుంది. మన టీం మొత్తం ప్లే చేసిన రోల్స్ అన్ని, స్టోరీ, ఎవ్రీథింగ్. సో థియేటర్లో చూద్దామనేసి నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. ఈ సినిమాలో నేను పూజారి పుల్లయ్య క్యారెక్టర్ చేశాను. మై నేమ్ ఈజ్ అంశుమ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మునిరాజ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అలానే వేదిక మీద ఉండవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. స్పెషల్ గా మీకు థ్యాంక్స్. ఎందుకంటే ఇంత కొత్త టీమ్ ను ఎంకరేజ్ చేస్తున్న మీకు చాలా గొప్ప మనసు ఉంది. ఇలానే చాలా మందికి మంచిగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. అండ్ అలానే అనిల్ గారిని, తేజ గారిని అండ్ అలానే రాజశ్రీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హీ వెల్కమ్ అనిల్ గారు అండ్ తేజ గారు, రాజశ్రీ గారు. సో మీరు కూడా సేమ్ వీళ్ళనే ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్తే అందరికి. ఈ టీవీ నాదే, టీవీ షాప్ టీవీ కుమార్ నా పేరు. మీకు ఏ క్యాషులు కావాలని చెప్పండి, ఇచ్చేస్తాను. మా టీం వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్గా కిరణ్ గురించి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ సినిమా తీసింది ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదండి. 2021లో కిరణ్ నైట్ 10 గంటలకు ఫోన్ చేసి, మా 2029 జర్నీ కిరణ్ అనేది మా ఇద్దరిది. తేజ ఇలాగా టాలెంట్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడేంది, ఆయనకి ఎస్ఆర్ కళ్యాణ్ రిలీజ్ కాలేదు, పెద్దగా ఫాలోవర్స్ లేదు, పెద్దగా పేరు లేదు. నేను చూస్తున్నా ఎట్లా చేస్తారబ్బా, కొత్త వాళ్ళు ఛాన్స్ ఇస్తాను అంటున్నాడు, ఎట్లా అని. కానీ ఆయన దగ్గర ఉన్నది ఒకటి గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యంతోనే నేను చూస్తా ఉన్నా ఆయన జర్నీ. 10 సినిమాలు చూస్తున్నాను. పడ్డాడు లేచాడు, ఫైనల్ గా నిలబడ్డాడు. ఇంకొక 50 మంది నిలబెట్టాడు, ఇంకా కొంతమందిని నిలబెట్టబోతాడు. అది మీ దగ్గరలో చూడబోతారు. చాలా థ్యాంక్స్ అన్న. కిరణ్ దగ్గర 2-3 కోట్లు పెట్టినా ఆయన దగ్గర ఉన్న స్కిల్స్, ఆ గుండె ధైర్యం నేర్చుకోలేను. నాకు అది ఎట్లా చెప్పాలా, చాలా పుణ్యం చేసుకుంటే తప్ప కిరణ్ దగ్గర పని చేసే అవకాశం కుదిరి ఉండకపోయిండొచ్చు నాకు. అలా కోర్స్ ఎక్కడ దొరకదు మీకు, ఓన్లీ కిరణ్ దగ్గరే జరుగుతుంది. ఎన్ని ఎమోషన్లు, ఎన్ని సక్సెస్లు, ఎన్ని ఫెయిల్యూర్స్, అబ్బో పెద్ద కథ అది. ఎక్కువైపోయింది, మళ్ళా మాట్లాడతా. థ్యాంక్స్ అండి అందరికి. బాగున్నారా? నా పేరు టీవీ కుమార్, మెయిన్ నా పేరు తేజ విహాను. ఈ టీవీ నాదే. ఉంటా, నమస్కారం. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ నా పేరు అనిల్ అండి. ఈ సినిమాలో వరదరాజు అనే నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మునిరాజు గారికి అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాజశ్రీ గారు. గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు రాజశ్రీ. నేను ఇందులో రోజా అనే క్యారెక్టర్ చేశాను. ఈ మూవీ April 17 థియేటర్స్ లో వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు స్వాతి కరిమిరెడ్డి గారిని అండ్ అలానే అమ్మ రమేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ స్వాతి కరిమిరెడ్డి గారు, అమ్మ రమేష్ గారు అండ్ అలానే లతీష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మీ క్యారెక్టర్స్ నేమ్ చెప్పి మాట్లాడండి. హలో అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను ఇందులో ఎల్లమ్మ క్యారెక్టర్ ప్లే చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. లైక్ దిస్ ఇస్ ఫస్ట్ టైం లైక్ ఐఎమ్ ఇన్ స్టేజ్ హియర్. ఐఎమ్ లైక్ సో నర్వస్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ మునిరాజు గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా కష్టపడి చేసాము. మీ సపోర్ట్ అందరికీ మాకు కావాలి. సో వీఆర్ ఆల్ న్యూ ఫేసెస్. త్రూ యూ we want everyone to be supported. Thank you so much. కాదు, అనంతపురం అన్నావు, కదిర్ అన్నావు, ఇంగ్లీష్ లో మాట్లాడావు. ఓకే, మా ప్రొడ్యూసర్ గారిది కడపండి యాక్చువల్ గా, అంటే రాయచోటి. నేను ఎప్పుడు అనుకోలేదు నా ఫస్ట్ మూవీ
ఈ కిరణ్ భవన్ గారు సార్ చేస్తానని చెప్పేసి మాది కూడా కడపే అండ్ అందులోని రాయచోటి. యా ఇంకేమైనా చెప్పాలా? చాలు, ఇవాళకి ఇది చాలు. కడబడిపోతాను ఇంకేమైనా చెప్తే. థ్యాంక్ యూ. యా, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లతీష్. ఈ సినిమాలో సిద్ధయ్య క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ కిరణ్ గారికి అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ అనేది చాలా చిన్నది. ఇంకా ఓడే ఉన్నట్టే కనుక్కుంటా. అండ్ డైరెక్టర్ గారు మున్రాజ్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మా టీం అందరికి కంగ్రాచులేషన్స్ ముందే. అండ్ తేజకి, హీరోయిన్ మన ప్రదీప్ అన్నకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పాటలు రాసినటువంటి సనారే గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. లిరిసిస్ సనారే గారు. అండ్ అలానే నా ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను అన్ని పాటలు రాశాను. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో మా అమ్మ నాన్న ఆశీర్వాదం ఉండడం వల్లే ఈ సినిమాకి నేను పాటలు రాశానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న అండ్ ముని గారు నాకు అవకాశం ఇచ్చినందుకు. అంటే చాలా మంది మనం ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి లాగుతుంటారు అనమాట. అలాంటి వాళ్ళ కోసం ఎవడన్నా నీ వల్ల కాదంటే చేసి చూపాల అనే లైన్ రాశాను ఈ సినిమాలో. మనం నిజాయితీగా ఉంటూ మన పని మనం చేసుకుపోతే ఖచ్చితంగా ఇప్పుడు కిరణ్ లాంటి వారు, ముని గారు లాంటి వారు అండ్ వంశీ గారు ఇలాంటి వాళ్ళందరి సపోర్ట్ మనకు దొరుకుతుంది. ఇక్కడ వరకు నేను రాగలిగానంటే వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చానని చెప్పగలుగుతాను. నేను ఎన్ని పాటలు రాసినా చాలా మంది నన్ను ప్రేమిస్తూ మీ పాటలు నచ్చుతున్నాయని చెప్పి వాళ్ళు నన్ను ట్యాగ్ చేస్తూ ఇంకా రాయాలని నన్ను ప్రోత్సహిస్తుంటారు. సో నెగిటివిటీ ఎంతున్నా సరే నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను నేను అనుకుంటున్నా. అండ్ ఈ సినిమాలో ఒక పాటలో రాశాను నేను, టీవీలో నటనంతా మన చుట్టూ ఉన్న వాళ్ళే చూపిస్తుంటారు ఎన్నో పాత్రల్లో అని. అది నిజం. మన ముందు ఒకలాగా వెనకాల ఇంకోలా కనిపించరులే బోలెడు ముసుగుల్లో అని కూడా రాశాను. అంటే ముందేమో అరే నువ్వు గొప్పోడురా అని చెప్పడం, వెనక్కి వెళ్ళి వాడిని లాగడానికి ట్రై చేయడం, ఇలాంటివి నేను చాలా చూస్తూ వచ్చాను అనమాట. అంటే నేను నిన్నటికి మార్చి 19కి నేను నా మొదటి సినిమా రిలీజ్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానండి. సో చాలా మంది చాలా వెనక్కి లాగినా సరే ప్రోత్సహించే వాళ్ళు మాత్రం నన్ను ఇంకా ముందుకు నెడుతున్నారు. లైక్ కిరణ్ లాంటి వాళ్ళు. కిరణ్ అన్న అయితే నాకు మెసేజ్ చేసి తమ్ముడు నువ్వు ఇంకా చేయగలవు అంటే, మనకి ఏమేమో ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చి నువ్వు ఎదగాలి, లేకపోతే ఒక 2 కోట్లు ఇచ్చి, లేకపోతే 3 కోట్లు డబ్బుల పరంగా కాదు. ఒక చిన్న మాట సాయం నువ్వు చేస్తావు తమ్ముడు, లేకపోతే ముని గారు లాంటి నువ్వు చేస్తావు తమ్ముడు, చేయగలవు, చేసేయగలవు. ఎవరు నమ్ముతారండి ఒక సినిమాకి పాటలన్నీ రాయడానికి అవకాశం ఇవ్వడం. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇదంతా మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అంటే థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న. థ్యాంక్ యూ సనారే గారు అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదెందుకు తీసుకుంటున్నారు? నేను కూడా నిల్చున్నా ఏంటి మీ పక్కన? అందరికి నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళకి, మా టీం అందరికి, వచ్చిన ప్రతి ప్రేక్షకులకి థ్యాంక్ యూ. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. మాది కిరణ్ అన్నది ఆల్మోస్ట్ ఒక 6 to 7 years జర్నీ అండి. ఈ మొత్తం ప్రాసెస్ లో దిస్ ఇస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి మేమంతా తీసుకున్నాం, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ గివింగ్ ఇట్ బ్యాక్. సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్న ఫర్ దిస్. యూ హ్యావ్ ఆల్వేస్ మేడ్ మీ ప్రౌడ్, బట్ దిస్ ఇస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ టిల్ డేట్. అందరి గురించి చెప్పాలంటే ఫస్ట్ మునితో స్టార్ట్ చేయాలండి. వెరీ ప్యాషనెట్ పర్సన్. అలాంటి ప్యాషనెట్ టీమే దొరికింది మునికి. చాలా బాగా తీసుకెళ్లాడు మూవీ అంతా త్రూ అవుట్ ద ప్రాసెస్. ఇంతమంది యంగ్ టాలెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ హ్యాండిల్ చేయడం ఇస్ నాట్ ఏ జోక్. చాలా మంచిగా చేసావు ముని, కీప్ ఇట్ అప్. ఇంకా ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ April 17th రోజు ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు వాచ్ హౌ మచ్ ఎఫర్ట్ యూ హ్యావ్ పుట్ ఇన్ ద మూవీ. అండ్ అక్షయ్ గ్రేట్ జాబ్. సేమ్ April 17 తర్వాత నీ గురించి మాట్లాడతారు. కాదు, మన ఈ సినిమా
పల్లెటూరుకి సంబంధించింది కాదు. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ వర్క్. ఇట్లా కాదు కదా, ఇది తెలుగు అంటారు. ఓకే ఓకే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్ ఫేసెస్ అండి, చాలా బాగా చేశారు. వీళ్ళకి చాలా లాంగ్ రన్ ఉంటది అని కోరుకుంటున్నాను ఈ మూవీ తర్వాత. థ్యాంక్ యూ. అండ్ April 17th రోజు ఒక 25 years వెనక్కి వెళ్ళిపోతారు మీరు అందరూ థియేటర్స్ లో. దట్స్ ఎ ప్రామిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మదన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరఖ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ కిరణ్ గురించి చెప్పాలి. నేను కిరణ్తో కలిసి చేసిన జర్నీ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం VBVK, ఇప్పుడు తిమ్మరాజుపల్లి టీవీ. సో నన్ను నమ్మి మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంకా ఇక్కడ మిగతా ఆర్టిస్టులు, మా ఆర్టిస్టులు, కాస్ట్ అండ్ క్రూ, వీళ్ళందరూ షూట్ టైంలో చాలా హెల్ప్ చేశారండి. వీళ్ళ వల్ల మేము చాలా క్వాలిటీ మూవీ చేయగలిగాము. అండ్ ముఖ్యంగా మా సాయి, DOP అక్షయ్, మా డైరెక్టర్ ముని, ప్రదీప్, వేద, ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ. సో అందరూ డైలీ మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తాం కదా, ఆ టైప్లో ఉండేదండి మా షూట్ అట్మాస్ఫియర్ అంతా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఆర్టిస్ట్కి అండ్ ప్రతి టెక్నీషియన్కి. చాలా క్వాలిటీ మూవీ చేయగలిగాము. అండ్ ఇంకా April 17 మన మూవీ చాలా బాగా వస్తుంది. అందరూ సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి కోరుతూ, అందరికీ ఈ సినిమా వల్ల మంచి పేరు రావాలి అని చెప్పేసి కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రితికేష్ గోరఖ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికి నమస్కారం అండి. చాలా స్పెషల్ మూమెంట్ అండి నాకు కూడా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిరణ్ గారు అండ్ తేజ గారు. అదొక విషయం అయితే, ఆర్టిస్టులు అందరండి, ఎవ్రీ వన్ ఇస్ స్పెక్టాక్యులర్లీ టాలెంటెడ్. అండ్ అంటే అండర్ ఇన్ రోల్ అసలు వాళ్ళకున్న స్కిల్ తగ్గట్టుగా ప్లాట్ఫామ్ దొరకలేదని నా ఒక ఒపీనియన్. అండ్ బ్రిలియంట్ టాలెంట్ అండి, ఎవ్రీ వన్ విల్ బి అమేజ్డ్. చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది మాకు కూడా, క్వాలిటీ ప్రోడక్ట్ డెలివరీ చేస్తామని చెప్పి. అండ్ థ్యాంక్ యూ అండి. తర్వాత నెక్స్ట్ ఈవెంట్లో ఐ డీటెయిల్లీ టాక్ అండి. అండ్ ముని, అక్షయ్ బ్రో, సుధీర్, మదన్ అన్న, అందర్ టీమ్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి అక్షయ్ రామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మ్యాజికల్ మ్యూజిక్ ని అందించినటువంటి వంశీకాంత్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా పీపుల్కి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కిరణాకి అందరికీ థ్యాంక్ యూ. ముందుగా నా పేరు అక్షయ్ రామ్ పొడిశెట్టి. నేను ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో నాది మంచిర్యాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమ్మరాజుపల్లి టీవీ అనంతరం నాకు ముందుగా మునిరాజ్ చాలా కథ చెప్పినాకు, నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. బట్ ఈ సినిమా చాలా బాగా తీసాము. దీనికి సపోర్ట్ చేసిన కిరణ్ అన్నకి అసలు చాలా థ్యాంక్స్. అసలు ఏ విషయంలో, క్వాలిటీ విషయంలో అయినా ఏదైనా తగ్గకుండా అన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ లవింగ్ సాయి, యాక్టర్స్ రాజప్ప, వేద, అందరూ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు అసలు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వంశీ అండ్ అందరు ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ అందరు బాగా చేశారు. రితికేష్ అన్న థ్యాంక్ యూ, ఎందుకంటే షెట్ లో ఏది కావాలన్నా అది ప్రొవైడ్ చేసినందుకు. మదన్ అన్న ఆల్సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమా April 17 రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అద్భుతమైన మ్యూజిక్ అందించినటువంటి వంశీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ అద్దరిపోయిందండి, అలా ఒక్కసారిగా నాస్టాలజిక్ ఫీల్ లోకి తీసుకెళ్లిపోయారు. స్పెషల్ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. నా పేరు వంశీకాంత్ రేఖన, తిమ్మరాజుపల్లి టీవీ మ్యూజిక్ డైరెక్టర్ని. సో ముందుగా మా డైరెక్టర్ గారు మునిరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, నన్ను బిలీవ్ చేసినందుకు. అండ్
తిమ్మరాజుపల్లి టీవీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఆయన మేము రికార్డింగ్ చేసినప్పుడు అవ్వచ్చు, మ్యూజిక్ సిట్టింగ్స్ అవ్వచ్చు, రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ బ్రో మీతో వర్కింగ్. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. అందువల్లే మీకు అది అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రీడమ్, ఏ టెక్నీషియన్ కైనా సరే ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రియేటివ్ ఫ్రీడమ్. సో అది మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ముని గారికి థ్యాంక్ యూ సో మచ్, డైరెక్టర్ గారికి. అండ్ ఇక్కడున్న ప్రతి ఆర్టిస్టులు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు వీళ్ళ ఫేస్లు డెఫినెట్లీ దే విల్ బి ఫ్యూచర్ లో పెద్ద 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 స్టార్లు అయ్యే ఫేస్లు ఇవ్వాలి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను సినిమా ఇప్పటికి ఒక 100 సార్లు 150 సార్లు చూస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు వీళ్ళందరూ యొక్క పర్ఫార్మ్ ఎప్పుడు ప్రతి ఒక్కసారి కూడా నాకు బోర్ అనే ఫీలింగ్ లేదనమాట. సో ఒక సినిమా చూస్తున్నప్పుడు బోర్ లేదని అంటే ఆర్టిస్టులు, ఆ కథ, ఆ కథనం, ఆ దర్శకత్వం, ఎవ్రీథింగ్ అందరూ అన్ని ఎలిమెంట్స్ బాగా అయితేనే ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టదు. సో తిమ్మరాజుపల్లి అనే టీవీ మీరు ఎన్నిసార్లు చూసినా, ఎంతసేపు చూసినా బోర్ కొట్టని సినిమా, ఒక మంచి సినిమా. అండ్ నెక్స్ట్ పాటల విషయానికి వస్తే, సనరే బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సీరియస్లీ మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి అని అంటుంటే అది ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ క్రెడిట్ కాదు. డెఫినెట్ గా పాటలు, అది పాడిన సింగర్స్, దానికి పనిచేసిన మ్యూజిషియన్స్ అందరి యొక్క క్రెడిట్ అది. సో వాళ్ళందరి తరపున నేను ఇక్కడ నిలబడి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెయిన్లీ చాలా నర్వస్ గా ఉంది, ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. బట్ నేను ఏది కావాలంటే అది అడిగి ప్రతిసారి కూడా దాన్ని ఏర్పాటు చేసినటువంటి మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గారికి అండ్ మా మదన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సుధీర్ గారు, మీ ఆర్ట్ అనేది డెఫినెట్లీ April 17th అందరూ చూస్తారు, ఆయన కష్టం అంతా కూడా. అండ్ మా డిఓపి బ్రో, సీరియస్లీ చెప్తున్నా, విజువల్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ చెప్తున్నాగా బోర్ కొట్టలేదు, డెఫినెట్లీ ఆల్రెడీ ప్రూవ్డ్. అండ్ సాయి బ్రో అండ్ వేద గారు అండ్ ప్రదీప్ గారు అండ్ స్వాతి గారు, సో అదర్ కొట్టేసారు పర్ఫార్మెన్సెస్. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రన్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే పాటలు రన్ అవ్వడానికి కావచ్చు, విజువల్స్ చూసినప్పుడు అంతా కూడా సో మచ్ ఇన్స్పైరింగ్. ఆర్టిస్టులు బాగా చేస్తేనే టెక్నీషియన్స్ మేము బాగా చేయగలం అన్నమాట వర్క్. అండ్ అవర్ CEO రహస్య మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ సపోర్ట్ కి. ఈ పాటని ఎలా ప్రమోట్ చేద్దాం అని చెప్పి మా తిమ్మరాజుపల్లి గ్రూప్ లో ప్రతిసారి కూడా మేడం యొక్క ఇన్పుట్స్ అనేవి ఇస్తూనే ఉన్నారు, మమ్మల్ని అందరినీ ముందుకు పుష్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఫైనల్లీ సార్, మా ప్రొడ్యూసర్ గారు, మా హీరో గారు, అంటే నాకు మాటలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్. అంటే నా ఫీలింగ్ ని వ్యక్తపరచడానికి దెర్ ఇస్ నో వర్డ్స్ అన్నమాట. సో ఆల్ ఐ కెన్ సే లవ్ యూ సార్. కిరణ్ సార్ అంటే బేసిక్ గా ఎవరికి అవసరం అండి, అంటే ఆయన హీరోగా ఆయన స్ట్రగుల్ ఆయన పడి బాగా కష్టాల నుంచి ఒడిదుడుకులన్నీ ఎదుర్కొంటూ ఒక స్టేజ్కి వచ్చారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది, మంచి లైనప్ ఉంది. సో ఇలాంటి టైంలో ఎవరు చేస్తారు, ఎవరికి అవసరం, చాలా కొంతమంది, ఆ కొంతమందిలో ముందు వరుసలో నిలబడ్డారు కిరణ్ సార్. నాలాగే కష్టపడేటోళ్ళు, నాలాగా నేను చూసిన స్ట్రగుల్, ఒక స్కిల్ ఉండి, ఒక టాలెంట్ ఉండి నేను చూసిన స్ట్రగుల్ ఇంకొకరు పడద్దు. వాడిలో స్కిల్ ఉందంటే, వాళ్ళలో టాలెంట్ ఉందంటే ఎంకరేజ్ చేయడానికి ఒక చెయ్యి ఉండాలి, ఒక సపోర్ట్ ఉండాలి అని చెప్పి నిలబడి ఇక్కడున్న 50 మందికి ఈ సినిమా ద్వారా ఒక 50-60 మంది కొత్త టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నేనున్నానని చెప్పి ఒక చెయ్యి ఇచ్చి మా 50 మందిని కూడా ఈ స్టేజ్ మీదకి ఇలా లాగారు. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్, లవ్ యూ సార్, లవ్ యూ సార్, లవ్ యూ. మీకు చాలా రుణపడిపోయాను నేను, మేమందరం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్, లవ్ యూ. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. April 17న మా తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ అవుతుంది. మీ అందరూ థియేటర్లకు వచ్చి మా తిమ్మరాజుపల్లి టీవీ చూసి మా టీం అందరినీ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లాస్ట్, అమ్మా నాన్న, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి ప్రదీప్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇంత మంచి సినిమాని, ఇలాంటి రూటెడ్ సినిమాని అండ్ ఇలాంటి ఆర్గానిక్ సినిమాని మనకు అందించబోతున్నటువంటి డైరెక్టర్ మునిరాజ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమా యొక్క హీరో హీరోయిన్లు సాయి తేజ్ గారిని అండ్ అలానే వేదశ్రీ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సతీష్ గా, శారదగా మన అందరినీ అలరించడానికి సిద్ధమైపోయారు. సో వీళ్ళని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ హీరో, ఆర్ రైటర్, ఆర్ డైరెక్టర్, ఆర్ ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఇంతింతై వటుడింటాయి అని తాను వేసుకున్న పాత్రలో సక్సెస్ అయ్యి హీరోగా ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లు చూసి అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి తిమ్మరాజు టీవీ సినిమాని మనకు అందించబోతున్నారు. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ కిరణ్ గారు, చాలా ఆనందంగా ఉంది మీరు ఇలాంటి యంగ్స్టర్స్ అందరికీ ఒక మంచి పాత్ ని చూపించి ఈ సినిమాని అందిస్తున్నందుకు. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. సో కిరణ్ అబ్బవరం గారిని మిడిల్ లో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ప్రదీప్ గారు, సాయి తేజ్ గారు, వేద గారు ఇన్ ద మిడిల్.